ఓం నమ శివాయ. మన సనాతన హిందూ ధర్మంలో పరమశివుడిని ఆరాధించడం ఒక ఎత్తు, కానీ ఒకే చోట ఒకే ముహూర్తంలో ఆ మహాదేవుడిని 1000 రూపాల్లో దర్శించుకోవడం ఒక అపూర్వమైన ఆధ్యాత్మిక భాగ్యం. మన పురాణాల ప్రకారం సహస్రలింగ దర్శనం అనేది కోటి జన్మల పాపాలను కడిగేసే పరమ పవిత్రమైన యోగ ఫలితం. అటువంటి ఒక అద్భుతమైన కాస్మిక్ ఎనర్జీ కేంద్రమే ఆంధ్రప్రదేశ్ మచిలీపట్నంలో ఉన్న ప్రసిద్ధ చిలకలపూడి క్షేత్రం. ఇక్కడ ఆలయ ప్రాంగణంలో అడుగు పెట్టగానే భక్తులను మంత్రముగ్ధం చేసే సహస్రలింగ కైలాస మండపం సాక్షాత్తు భూలోక కైలాస క్షేత్రాన్ని తలపిస్తుంది. ఒకే మండపంలో కంటి చూపు ఆననంత మేర వరుసగా అమర్చబడిన వందలాది శివలింగాలు, వాటి మధ్యలో దైవిక కాంతితో మెరిసిపోయే ప్రధాన శివలింగం. అస్సలు ఈ 1000 లింగాల మధ్యలో నిలబడి ధ్యానిస్తే కలిగే ఆ కాస్మిక్ ఎనర్జీ వెనుక వైజ్ఞానిక సత్యం ఏమిటి? ఈరోజు ధర్మగర్జనలో ఆ శివ రహస్యాన్ని విప్పుదాం. ఈ కైలాస మండపానికి ఉన్న అత్యంత ప్రాచీన రహస్యం ఏమిటంటే, ఇక్కడ వెలిసిన ప్రధాన శివలింగం ఏ శిల్పి తన చేతులతో చెక్కింది కాదు. ఇది దానంతటా అదే భూమి చీల్చుకుని పైకి వచ్చిన ఒక పవిత్ర స్వయంభూలింగం. శతాబ్దాల క్రితం ఈ ప్రాంతం దట్టమైన చిలకల అడవిలో నిండి ఉండేదని, ఆ సమయంలో ఈ స్వయంభూలింగం ఇక్కడ ప్రత్యక్షమైందని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. సాధారణంగా మనుషులు చెక్కిన విగ్రహాల కంటే ప్రకృతి సిద్ధంగా వెలిసిన స్వయంభూలింగాల్లో భూగర్భ అయస్కాంత శక్తులు మరియు విశ్వాంతరాల శక్తి నుండి వచ్చే కాస్మిక్ వైబ్రేషన్స్ అత్యంత ఎక్కువగా కేంద్రీకృతమై ఉంటాయి. ఆ స్వయంభూ దైవాన్ని కేంద్ర బిందువుగా చేసుకుని ఈ సహస్రలింగ మండపాన్ని ఆగమ శాస్త్రాల ప్రకారం నిర్మించారు. అందుకే ఈ గర్భగుడిలోకి ప్రవేశించగానే ఎటువంటి మంత్రోచ్చారణలు లేకపోయినా మన మనస్సు ఒక తెలియని ప్రశాంతత, శరీరంలో ఒక నూతన ఉత్తేజం కలగటం ఇక్కడికి వచ్చే ప్రతి భక్తుడి అనుభవం. కానీ 1000 శివలింగాల శక్తి అంత సులభంగా ఇక్కడ కేంద్రీకృతం కాలేదు. ఈ కాస్మిక్ పవర్ హౌస్ను కాపాడడానికి కూడా అద్భుతమైన దైవిక అష్టదిగ్బంధన రక్షణ వలయం ఉంది. ఈ కైలాస మండపానికి రక్షణగా పరమశివుని ఉగ్రరూపమైన వీరభద్రస్వామి, కాలానికి మరియు న్యాయానికి అధిపతి అయిన యమధర్మరాజు మరియు మృత్యుంజయుడైన మార్కండేయ మహర్షి విగ్రహాలను ప్రతిష్ఠించారు. శాస్త్రాల ప్రకారం వీరభద్రుడి ఉనికి ఇక్కడ నలుదిక్కులా ఉన్న దుష్ట శక్తులను, నెగిటివ్ ఎనర్జీని లోపలికి రాకుండా అడ్డుకుంటుంది. ఇక యమధర్మరాజు మరియు మార్కండేయ మహర్షి ఒకే చోట కొలువై ఉండటం వెనుక ఉన్న రహస్యం ఏంటో తెలుసా? కాలం ముగిసిన మార్కండేయుణ్ణి కాపాడడానికి శివుడు యముడిని సంహరించిన ఘట్టం మనకు తెలుసు. వీరిద్దరి సమక్షంలో శివుడిని ఆరాధించడం వలన ఆ కాలభైరవుడే మన రక్షణ కవచంగా మారుతాడు. జ్యోతిష్య శాస్త్రంలో శని దోషం, రాహుకేతువుల పీడలు మరియు జాతకంలో అకాల మృత్యు భయాలు ఉన్నవారికి ఈ చిలకలపూడి క్షేత్రం ఒక సంజీవిని లాంటిది. ఒకే చోట 1000 మంది రుద్రుల శక్తిని ఏకకాలంలో పూజించడం వల్ల జాతకంలో ఉన్న అత్యంత భయంకరమైన గ్రహ దోషాలు తీవ్రత సైతం ఒక్క క్షణంలో నీరుగారిపోతుంది. రుద్రాభిషేకం చేసేటప్పుడు 1000 శివలింగాలపై నుండి ప్రవహించే పవిత్ర తీర్థం ఈ ప్రాంగణంలో ఒక అద్భుతమైన పాజిటివ్ ఎనర్జీ వలయాన్ని సృష్టిస్తుంది. ఇక్కడి కోనేటి జలాల్లో స్నానమాచరించి ఈ 1000 లింగాల మధ్యలో కళ్ళు మూసుకొని కేవలం 5 నిమిషాల పాటు ఓం నమ శివాయ అని ధ్యానిస్తే మెదడులోని నరాల వ్యవస్థ ఉత్తేజిత, మానసిక ఒత్తిడి పూర్తిగా తొలగిపోతుందని ఆధునిక సైన్స్ కూడా అంగీకరిస్తున్న సత్యం. ఇది కేవలం ఒక రాతి కట్టడం కాదు, విశ్వంలోని అనంతమైన పాజిటివ్ వైబ్రేషన్స్కి ఒకే చోట బంధించిన కాస్మిక్ ఎనర్జీ గ్రిడ్. నిత్యం వేలాది ప్రళయాలు, తుఫాన్లు దూసుకువచ్చే బందరు తీర ప్రాంతంలో ఈ చిలకలపూడి సహస్రలింగ మండపం ఒక అదృశ్య రక్షణ కవచంలా నిలిచి ఉందనడంలో సందేహం లేదు. యుగాలు మారిన, తరాలు గడిచిన, చెక్కు చెదరని ఈ కాస్మిక్ మండపం వైభవం మన సనాతన హిందూ ధర్మ విశ్వానికి అందించిన అపూర్వమైన ఆధ్యాత్మిక శాస్త్రవరం. మరి ఈ 1000 శివలింగాల దైవిక శక్తిపై, ఇక్కడ స్వయంభూ శివరహస్యంపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ కుటుంబ సభ్యులతో పంచుకోండి. ఇటువంటి మరిన్ని సనాతన చారిత్రక రహస్యాలను శాస్త్రీయంగా తెలుసుకోవడం కోసం మన ధర్మగర్జన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సనాతన ధర్మం వర్ధిల్లాలి. జై హింద్.